ఫర్ ద పీపుల్ ఐబీటీవీ సార్. నమస్తే సార్. నమస్తే మహేష్ సార్. ఈరోజు మనం మరొకసారి మన ఏపీ రాజకీయాల గురించి తాజాగా మాట్లాడుకున్నాం సార్. ఓకే సార్, నిన్న అనగా శుక్రవారం నాడు వైసీపీ పార్టీ 9వ జాబితా రిలీజ్ అయింది సార్. ఓకే. దాంట్లోని నెల్లూరు ఎంపీగా విజయసాయి రెడ్డి గారిని ఖరారు చేసింది. దాంతోపాటు మంగళగిరి అంతకుముందు ఉన్న అభ్యర్థిని గంజి చిరంజీవిని మార్చేసి లావణ్య అని ఆవిడని అక్కడ మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కింద ఒకప్పుడు కమలాని పేరు కూడా వచ్చింది. ఓకే. ఆవిడ కూడా ఒకప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేసింది. ఆ కమలాన్ని పెడతారని చెప్పి అన్నారు. మళ్ళీ అక్కడ కూడా అభ్యర్థిని మార్చేశారు. మరి నారా లోకేష్కి ధీటుగా ఇవన్నీ మరి పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక అభ్యర్థి కూడా ఇంకొక ఎమ్మెల్యే అభ్యర్థి కూడా ప్రకటించారు. ఓకే. అయితే ఈ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి సార్? ఎందుకంటే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు చెగొండ ఎర్రామజోగయ్య వాళ్ళ అబ్బాయి కూడా వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఎందుకంటే సార్ అది జనసేన, అందుకే ఈ జోగయ్య మాటలు పవన్ కళ్యాణ్ వినట్లేదు అని చెప్పేసి ఆ కోపం తల్లి వైసీపీలో చేరిపోయారు. అది కాదు అని చెప్పేసి జరిగింది. యాక్చువల్గా అది కాదు. ఇప్పుడు ఫస్ట్ విజయసాయి రెడ్డి గారి ప్రస్తావన తీసుకొస్తే నేను ఆల్రెడీ మొన్నే రాజ్యసభకి ఎలక్ట్ అయ్యారు. రాజ్యసభ అనేప్పటికీ 6 సంవత్సరాలు ఉంది. 6 సంవత్సరాలు ఉన్నప్పుడు నెల్లూరుకి తీసుకెళ్ళి ఎందుకు నిలబెట్టారు అన్నది ఒక ప్రశ్నార్థకమైనటువంటి విషయం. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కనుక తీసుకొస్తే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు నుంచి వెళ్ళిపోయాడు. ఆయన ఆనం రామనారాయణ రెడ్డి అంతకుముందు కూడా ఆయన వెళ్ళిపోయారు. అలాగే చంద్రశేఖర్ రెడ్డి అని ఒక ఆయన వెళ్ళిపోయారు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. తర్వాత ఇప్పుడేమో ఇంకా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన కూడా రాజ్యసభకి రిజైన్ చేసి ఆయన వెళ్ళిపోయారు. సో మొత్తం అక్కడ చూసుకుంటేమో అనిల్ యాదవ్నేమో నర్సాపేటకి పంపించారు. సో నెల్లూరు అంతా కూడా వైఎస్ఆర్సీపీ ఖాళీ అయిపోయినట్టుగా కనపడుతుంది. మరి అభ్యర్థి దొరకలేదా ఏంటి అని ఒక డౌట్. మరి అభ్యర్థి సరిగా ఎవరు లేక అక్కడికి తీసుకెళ్ళిన నెల్లూరు విజయసాయి రెడ్డి గారిని పెట్టారా? ఎందుకంటే రాజ్యసభలో ఉన్నప్పుడు మరి ఇక్కడ పెడితే రేపు మళ్ళీ రాజ్యసభ ఎలక్ట్ అయితే మళ్ళీ రాజ్యసభకి ఖాళీ వస్తుంది కదా. మరి ఎందుకు ఆ ప్రాసెస్ చేశారో దీన్ని బట్టి నెల్లూరు కూడా కొంచెం టఫ్ ఫైట్ లాగానే కనబడుతుంది. నెల్లూరు అంతా కూడా ఖాళీ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. సరైన అభ్యర్థి కూడా దొరకలేదా, ఎందుకంటే రాజ్యసభలో ఉండే ఆయన తీసుకొచ్చి ఎందుకు పెట్టారన్న కూడా డౌట్ ఇప్పుడు వస్తుంది. సరే, ఒంగోలు కూడా ఇదే పరిస్థితి. ఒంగోలు కూడా చాలామంది వైఎస్ఆర్సీపీ తరఫున మరి ఎవరు పోటీ చేశారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. సో ఈయన అభ్యర్థిత్వం ఖరారైనట్టుగా కనబడుతోంది. సో అక్కడ కూడా ఏంటంటే బాలినేని శ్రీనివాసరెడ్డి వీళ్ళంతా అసమ్మతి సెగలు అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఆయన కూడా ఏ పార్టీలో చేద్దామని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. బీజేపీలో అని కాసేపు, టీడీపీలో అని కాసేపు, ఇలాంటి మాత్రం కూడా మనకి వినిపిస్తున్నాయి. సో దాదాపు ఇప్పుడు ఈ లిస్టు ప్రకారం చూసుకుంటే ఒక 6 ఎంపీలు, ప్రజెంట్ ఎంపీలు వైఎస్ఆర్సీపీకి దూరం అయ్యారు. అంతే కదా. ఇంకా ఇంకోటి ఏంటంటే ఒక ప్రధానమైన మాపు చేగొండ ఎర్రామజోగయ్య. చేగొండ ఎర్రామజోగయ్య పవన్ కళ్యాణ్కి ఈ మధ్యకాలంలో చాలా సన్నిహితులుగా ఉన్నారు. ఆయన ఎప్పుడు కూడా కాపు జాతి వాళ్ళ సంక్షేమం వీటి గురించి ఎంతో కొంత కష్టపడిన మాట మాత్రం వాస్తవమే, అందులో నో డౌట్. ఆ విషయంలో 86 ఏళ్ళు ఆయన చిత్తశుద్ధిని మనం శంకించవలసిన అవసరం లేదు. అయితే ఆయన ఈ మధ్య కూడా ఒక లెటర్ రాశారు మొన్న తాడపల్లిగూడలో జరిగిన తర్వాత. ఆ లెటర్స్ ఎందుకు రాస్తున్నారంటే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆయనకి ఫోన్లో చెప్పొచ్చు, లేకపోతే పోనీ ఏదైనా పర్సనల్గా వెళ్ళి మీట్ అయ్యి చెప్పొచ్చు. వయసు పెద్దాను కాబట్టి తనకున్న ప్రతినిధుల ద్వారా ఆయన కబురు పంపించవచ్చు. ఆయనకి ఈరోజు అనేక రకాలైన ఉన్నాయి. పోనీ లెటర్ రాయాలనుకుంటే ఓ లెటర్ రాసి ఆయనకి పర్సనల్గా పంపించవచ్చు. కానీ ఈ లెటర్ని బహిరంగంగా రాస్తున్నారు. బహిరంగంగా రాసినప్పుడు ఆయన రాష్ట్రం మాటలు ఏంటంటే 40 సీట్లు తిన్నా తీసుకోవాల్సింది అని ఒక ముఖ్యమైనటువంటి విషయం ప్రస్తావించారు. మరి ఈయన తాడపల్లిగూడెం సభలో పవన్ కళ్యాణ్ చెప్తుంది ఏంటంటే నాకు ఎవరి సలహాలు అక్కర్లేదు అని చెప్తున్నారు. అంటే ఒక విధంగా ఇండైరెక్ట్గా ముద్రగడ పద్మనాభం, చేగొండి ఎర్రామజోగయ్య లెటర్స్ రాస్తున్నారు. కాబట్టి వాళ్ళ సలహాలు నాకు అక్కర్లేదని అంటున్నారా అని ఒక డౌట్ అయితే నాకు వస్తుంది. అయితే ఈ 40 సీట్లు కనుక తీసుకొని ఉంటే బాగుండేదని చెప్పి వాళ్ళ భావన.
మరి ఈయనేమంటారు, మనకు అంత బలం లేదు. మరి లాస్ట్ టైం నేను 134 135 పోటీ చేశారు. అప్పుడు 135 135 పోటీ చేస్తే ఒకళ్ళు గెలిచారు రాజోల్లో. ఆ గెలిచిన వ్యక్తి కూడా వైఎస్ఆర్సీపీకి అనుబంధ సభ్యుడికి వెళ్ళిపోయారు. అప్పుడు నేను 2 చోట్ల ఓడిపోయాను అని ఈయన అంటారు. అది క్వశ్చనే. అది కూడా ఏంటంటే ఆ రోజు మరి చేరండి అభిరామం చేయగానే మొదటి పద్మనాభం కానీ మరి సపోర్టింగ్గా ప్రచారం చేయాలి కదా, చేయలేదు. మరి 135 పోటీ చేసేటప్పుడు నేను ఒక్కటే గెలిచాను, నాకు అంత బలం లేదు కాబట్టి 24కే పోటీ చేస్తున్నాను ఈయన అంటారు. సో 2 బాధలు కనుక చూసుకుంటే ఒక విషయం మనకు అర్థమైంది ఏంటంటే, హర్రామ జోగయ్య అన్న ఆయన పైకి సపోర్ట్ చేస్తున్నట్టు కనిపించినా ఇండైరెక్ట్గా విమర్శిస్తున్న భావన అయితే కలుగుతుంది. ఇప్పుడు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో చెప్తున్నా. ఇంకా ముద్రగడ పద్మనాభం ఆయన ఏంటి, మా ఇంటికి 3 సార్లు వస్తారని అన్నారు, మీరు 3 సార్లు రాలేదు అని చెప్పి ఆయన లెటర్ రాస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు కరెక్ట్గా మహాభారతంలో కనుక చూసుకుంటే కర్ణుడికి శల్యుడు రథసారథ్యం వహిస్తాడు, శల్య సారథ్యం అని చెప్పి అంటారు. అదే విధమైనటువంటి పద్ధతి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు అది నిరూపితమైంది ఏంటంటే, హర్రామ జోగయ్య వాళ్ళ అబ్బాయి వెళ్ళి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు ఆయన. కాబట్టి మరి కొడుకు పక్షమా మా పవన్ కళ్యాణ్ పక్షమా ఆయన? కాబట్టి ఖచ్చితంగా ఆయన వైఎస్ఆర్సీపీ తరఫునే, కొడుకు తరఫునే హర్రామ జోగయ్య ఉంటారు. సో ఇప్పుడు ఆయన ఏ లెటర్ రాసినా కూడా వాళ్ళ అబ్బాయి జాయిన్ అయ్యాడు కాబట్టి ఇంకా ఆయన హితోక్తులు పవన్ కళ్యాణ్ వినేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. అందుకనే మొదటి పద్మనాభం రాసినా లేకపోతే ఏం రాసినా ఆ వ్యాఖ్యల్ని ఆయన సీరియస్గా పట్టించుకోవట్లా. ఎందుకంటే తనకు సపోర్టింగ్గా లేదు అన్న భావనలోకి పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయారు. సరే, ఇప్పుడు ఈ వ్యాఖ్యలే మనం వద్దాం. హర్రామ జోగయ్య గారు చెప్పినట్టు 40 సీట్లు అనుకుందాం. ఇప్పుడు 40 సీట్లు తీసుకున్నా 24 సీట్లు తీసుకున్నా అక్కడ ఎన్ని గెలుస్తారన్నదే ముఖ్యం. పవన్ కళ్యాణ్ ఈసారి తనకున్నటువంటి ఇమేజ్తో 24 సీట్లలో ఎన్ని గెలుచుకుంటారన్నది ముఖ్యం ఒకటి. తర్వాత ఈ 2.5 years అంటే వాళ్ళు 2.5 years వీళ్ళు ఒక 2.5 years అలా తీసుకోవచ్చు కదా అని కూడా వాళ్ళ మాటల్లో మనకు అర్థమవుతుంది, అంతకుముందు మాటలు పెట్టుకోవడం. కానీ ఒకటి మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే 24 సీట్లలో ఎన్ని గెలుస్తారు, ఎన్ని కీలకం అవుతాయి అనేది చాలా ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం ఒక 80 సీట్లో గెలిచింది అనుకున్నాం, ఎగ్జాంపుల్కి చెప్తున్నాం. వైఎస్ఆర్సీపీ ఒక 80 సీట్లో గెలిచింది, ఒక 16 సీట్లలో జనసేన గెలిచింది. అప్పుడు ఏది కీలకం అవుతుంది? జనసేన కీలకం అవుతుంది కదా. అప్పుడు జనసేన వెళ్ళి తెలుగుదేశానికి సపోర్ట్ ఇచ్చినప్పుడు ఆ 16 సీట్లు చాలా కీలకం అవుతాయి, అంతే. అంటే క్రూషియల్. అప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు జనసేన సహకారంతో ఆల్రెడీ ఉమ్మడిగా ఉంది కాబట్టి రేపు జనసేన ఏం చెప్తే తెలుగుదేశం కూడా వినే పరిస్థితి అది వస్తుంది. అంటే కింగ్ మేకర్ ఎవరవుతారు? జనసేన అవుతుంది. అది ముఖ్యం. అంటే తెలుగుదేశం పార్టీకి వచ్చే సీట్లు, జనసేనకి వచ్చే సీట్లు చాలా కీలకంగా మారుతాయి. అలా కాకుండా తెలుగుదేశం పార్టీకి ఒక 100 స్థానాలు వచ్చేసి జనసేనకి ఒక 20 స్థానాలు వచ్చింది అనుకుంటే అప్పుడు తెలుగుదేశం జనసేన మాట అంతా వినే అవకాశం ఉండదు. అబ్సల్యూట్ మెజారిటీ వచ్చేసింది అసెంబ్లీలో. అబ్సల్యూట్ మెజారిటీ వచ్చినప్పుడు జనసేన చాలా నామినల్ రోల్ మాత్రమే ప్లే చేయగలదు. అంటే ఒక్కొక్కసారి వాళ్ళ మాటలు వినొచ్చు, ఒకసారి మాటలు వినకపోవచ్చు, లేదా గౌరవంతో వినవచ్చు, చెప్పలేము. కాబట్టి వచ్చే సీట్లు, వచ్చే పరిస్థితి జనసేనకి చాలా కీలకంగా మారుతాయి. ఆ విధంగా లెక్కేసుకోవాలి. లేదా 40 సీట్లు వచ్చి 40 సీట్లో పోటీ చేయటం అనేది ముఖ్యం కాదు. ఎన్ని సీట్లలో ఎన్ని కీలకం అవుతాయనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇంకా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడు తన రాజకీయ వారసుడిగా ఎవరిని తీర్చిదిద్దుతారు? లోకేష్ని తీర్చిదిద్దుతారు. ఎందుకంటే తన రాజకీయ వారసుడు తనే. అలాగే పవన్ కళ్యాణ్ కాదు కదా, పవన్ కళ్యాణ్ జనసేనకు మాత్రమే, వాళ్ళిద్దరి మధ్య పొత్తు మాత్రమే ఉంది, కానీ వారసత్వ రాజకీయాలు కాదు కదా. కాబట్టి ఖచ్చితంగా లోకేష్నే ప్రోత్సహించుకుంటారు. కాకపోతే కొన్ని సీట్లు విషయంలో వాళ్ళు ఏంటంటే కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే బూత్ కమిటీలు లేవు, మండల కమిటీలు లేవు, రేపు ఎలక్షన్స్లో డబ్బులు ఖర్చు పెట్టాలి.
ఇప్పుడు జనసేన పార్టీ కూడా ఫండ్స్ లేనిటువంటి పరిస్థితుల్లోనే ఎక్కువగా ఉంది. మనం కనుక చూసుకుంటే ఆయన సినిమాల్లో వచ్చే డబ్బును రెమ్యునరేషన్గా తీసుకొని వాటినే పార్టీకి ఖర్చు పెట్టడం జరుగుతుంది. పార్టీని ఇప్పుడు 10 సంవత్సరాలు నడిపించారు ఆయన. అదే ప్రజారాజ్యం అయితే ఎంతకాలం నడిపించారు? మెగాస్టార్ చిరంజీవిగా హోదాల్లో ఉండి ఆయన మరి తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారు. 1 year విలీనం చేస్తారు. ప్రజారాజ్యంలో విలీనం చేశారు. ఎందుకని? ప్రతి చోట ఆఫీసులు నడపటం, ఆఫీసుని రెంటలకు తీసుకోవటం, తర్వాత కార్యక్రమాలకి ఖర్చు పెట్టడం, నెక్స్ట్ వాళ్ళకి భోజనాలు పెట్టడం, వాళ్ళకి శిక్షణా తరగతులు నిర్వహించడం, పోలింగ్ ఏజెంట్ల కింద పెట్టడం, ఇవన్నీ కూడా చాలా కష్టతరమైనటువంటి విషయాలు. ముఖ్యంగా ఇంకో విషయం మనం చాలాసార్లు మన ఇంటర్వ్యూలో చెప్పుకున్నాం. జనసేన బలమంతా కూడా ఎక్కడుంది? ఈస్ట్ వెస్ట్ గోదావరి, ఉభయ గోదావరి జిల్లాల్లో ఉంది. ఇంకా మనం చూసుకుంటే విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం తీసుకుంటే ఇక్కడ కూడా ఉంది. కానీ అక్కడ ఉన్నంత బలంగా ఇక్కడ లేదు. ఇంకా అసలు రాయలసీమ కనుక వెళ్ళినట్టయితే రాయలసీమలో చాలా నామమాత్రంగా ఉంది జనసేన. ఇప్పుడు కడప తీసుకుంటే కడపలో జనసేన ప్రభావం ఎంత? అనంతపురం తీసుకుంటే అనంతపురంలో 1-2 చోట్ల మినహాయించి పెద్ద ప్రభావం లేదు. మరి కర్నూలు కూడా అదే పరిస్థితి. రేపు అలాంటి చోట్ల పోటీ చేసేప్పుడు తిరుపతి కానీ, చిత్తూరు కానీ ఇలాంటి చోట్ల పోటీ చేసేటప్పుడు నెల్లూరు తీసుకున్నా మరి ఎక్కడుంది బలం? ఎక్కడుంది? కాబట్టి లేని బలంతో వాళ్ళు పోటీ చేస్తే ఓట్లు చీల్తాయే తప్ప అక్కడ ఉమ్మడి అభ్యర్థులు గెలవరనే ఉద్దేశంతోనే వాళ్ళు వచ్చే 5% అయినా 10% అయినా అది తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్ అవుతుందని తెలుగుదేశం పార్టీ భావించి ముందుకు వచ్చింది. తెలుగుదేశం పార్టీతో కలవటం వల్ల ఏంటంటే అక్కడ క్యాడర్ వీళ్ళకి మండల స్థాయిలో కానీ బూత్ కమిటీల్లో కానీ వీళ్ళకి ఉపయోగపడతారు. అలాగే ఫండింగ్ విషయంలో కూడా పార్టీ కొంచెం ఆర్థికపరమైనటువంటి సహాయం కూడా అందించేటువంటి అవకాశం ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ దృక్పథంలో మార్పు వచ్చింది. పవన్ కళ్యాణ్ అంతకుముందు ఏంటంటే మనం డబ్బులు ఖర్చు పెట్టకూడదు, డబ్బులు తీసుకోకూడదు, డబ్బులు మనం ఇవ్వకూడదు అని చెప్పేసి ఏ భావంతో ఉన్నారో మొన్న ఆయన అభిప్రాయంలో మార్పు వచ్చింది. డబ్బులు లేనిదే, డబ్బులు ఖర్చు పెట్టందే ఏ అభ్యర్థి మినిమం అసలు తన వెనక తిరిగే వాళ్ళకి భోజనం ఖర్చు కూడా పెట్టుకోకపోతే ఎవరు వెనక్కి తిరగరు. అది పెట్రోల్ ఖర్చులు కానీ అన్నీ కూడా పెట్టుకోవాల్సిందే. కాబట్టి ఈరోజు ఆయన కూడా డబ్బుకున్న ఆవశ్యకతని గమనించారు ఆయన. దాంతో ఈరోజు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని మన తాడేపల్లిగూడెంలో కూడా వాళ్ళు నేను పవన్ కళ్యాణ్ నాకెవరూ హితోక్తులు చెప్పక్కర్లేదని చెప్పేసి మొదటి పద్మనాభం, హర్రామ జోగయ్య ఇద్దరిని ఉద్దేశించి ఇండైరెక్ట్గా అన్నట్టుగా నాకు కనపడుతుంది. అది నిజమైందా అన్నట్టు వాళ్ళ అబ్బాయి కూడా ఈరోజు వెళ్ళి హర్రామ జోగయ్య వాళ్ళ అబ్బాయి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. సో మొదటి పద్మనాభం కూడా అంత నాకు తెలిసి పవన్ కళ్యాణ్ మీద అంత ఆసక్తి కూడా ఆయనకి ఉన్నట్లేదు. ఎందుకంటే 24 సీట్లు తీసుకోవడం ఆయనకి నచ్చినట్టుగా కనిపించట్లేదు. మరి ముందు ఇంకో పదో లిస్టు కనుక ఏదైనా వచ్చినట్టయితే మొదట పద్మనాభానికి కానీ లేదా వాళ్ళ అబ్బాయికి కానీ వైఎస్ఆర్సీపీలో ఏదైనా టికెట్ ఇచ్చినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే ఆయన కూడా అంతకుముందు వైఎస్ఆర్సీపీలో ప్రయత్నించారు. అంటే ఇద్దరికీ టికెట్లు వాళ్ళ మొదటి పద్మనాభానికి వాళ్ళ అబ్బాయి గిరిబాబు అని ఉన్నారు. వాళ్ళిద్దరిలో ఒకరికి పార్లమెంటు, ఒకళ్ళ అసెంబ్లీ ఇస్తారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఎవరికైనా ఒకరికి ఇవ్వచ్చేమో, ఇంకో లిస్ట్ వస్తే కానీ అది బహిర్గతంగా అయ్యేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఓ విధంగా పవన్ కళ్యాణ్ ఏటికి ఎదురుద్దా అన్నట్టుగా ఈతున్నట్టుగా కనిపిస్తుంది ఉన్న ప్రజెంట్ పరిస్థితుల్లో. సార్ మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ తెలుగుదేశం, జనసేన ఇద్దరే పొత్తు కుదిరింది, కొంతమంది అభ్యర్థులు ప్రకటించింది. కానీ దీంట్లో విచిత్రం ఏంటంటే బీజేపీ అసలు పొత్తు కుదిరిందో లేదో అని ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ ఇంకొక 10 daysలో మనకి ఈ అంటే ఆల్మోస్ట్ అంటే మనకి ఎలక్షన్ వచ్చేస్తుంది. మరి బీజేపీ చేరుతుందో లేదు సార్? అసలు నా పర్సనల్ ఉద్దేశం చెప్పంటారా? అసలు యాక్చువల్గా మన తాడేపల్లిగూడెం మీటింగ్ జరిగినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడిన విధానం కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడిన విధానం కానీ మనం చూస్తే ఎక్కడ బీజేపీ ప్రస్తావన లేదు. అప్పుడప్పుడు ఈ మధ్య కొంతవరకు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారే తప్ప అసలు చంద్రబాబు నాయుడు ఊసే ఎత్తడంలా. నాకున్న అవగాహన ప్రకారం అయితే ఇంతకాలం జరిగింది కాబట్టి ఇంకా బీజేపీ ఇంకా పొత్తులోకి రాదేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ ఆహభావాలు కానీ మొక్క కవలికలు కానీ మాట్లాడే విధానం కానీ పరిశీలిస్తే బీజేపీ ఎక్కువ సీట్లు అడుగుతుందని నాకు అనిపిస్తుంది.
అంటే నా ఉద్దేశం ప్రకారం. అంటే పొమ్మలు లేక పొగబెట్టారని చెప్పి తెలుగులో ఒక సామెత ఉంది. అంటే ఎక్కువ సీట్లు అడిగారు, ఒక 6, 7 ఎంపీ సీట్లు, ఓ 10, 15 అసెంబ్లీ సీట్లు అడిగారు అనుకో. అడిగితే అసలు చంద్రబాబు నాయుడు అది పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళు వీళ్ళందరూ ఇప్పటికే చాలా అసంతృప్తిలో ఉన్నారు. 24 సీట్లు ఇచ్చినందుకే పైకి చెప్పలేక లోపల కుమిలిపోతూ మదన పడిపోతున్నారు. ధర్నాలు ఇంకా ఆ స్థాయిలో ఇంకా తక్కువే జరిగిందేమో అనుకోవాలి. ఇప్పుడు ఆ పార్టీని వీడు కూడా కొంతమంది వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు మరి వచ్చి బీజేపీ కూడా అకామిడేట్ చేసినట్టయితే వాళ్ళిద్దరి మధ్య చాలా వ్యతిరేకమైన ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే జనసేన తెలుగుదేశం కలిస్తే అది కొన్ని చోట్ల బాగానే వెళ్తుంది. కానీ బీజేపీ కనుక వచ్చి చేరితే బీజేపీకి ఉన్నటువంటి కోపం ఈ రెండింటి మీద పడుతుంది. అందుకని బీజేపీ కూడా తెలుగుగా ఏం చేసిందంటే మేము కలుస్తాము అన్న ఒక ప్రచారాన్ని తీసుకొచ్చారు. దీన్ని యాక్చువల్గా ఒక స్ట్రాటజికల్ గేమ్ ఆడతారు రాజకీయాల్లో ఏం చేస్తారంటే కాంగ్రెస్ ఎక్కువగా ఇలాంటి చేసేది. సపోజ్ మన రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి చేయాలి అనుకో, ఒక క్యాండిడేట్ ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ పేరుని ప్రచారంలోకి తీసుకొచ్చేది ఇండైరెక్ట్గా. సో పలానా ఆయన సీఎం కాబోతున్నాను వెంటనే పార్టీ శ్రేణుల్లో అందరిలో కూడా ఒక స్టేట్మెంట్ వచ్చేసేవి, వద్దు ఈయన వద్దు 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 అని. అంటే ముందు వాళ్ళు ఒక స్ట్రాటజికల్ గేమ్ ఆడతారు. అంటే ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారు. సో పొత్తు గురించి ఒక చిన్న ప్రచారం తీసుకొస్తే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు అనుకున్నంత స్పందన కనిపించదా. ఎందుకంటే ఒకటి వాళ్ళు ఈరోజు ఇద్దరిని పొగట్టుకోవటం వాళ్ళకి ఇష్టంలా. ఇంతవరకు వైఎస్ఆర్సీపీ అనేక బిల్లుల విషయంలో కానీ రాజ్యసభ మద్దతు ఇవ్వటంలో కానీ నమ్మకమైనటువంటి మిత్రులుగా వాళ్ళు ఉన్నారు. ఇది తెలుగుదేశం కూడా తనకున్నటువంటి 3 ఎంపీలు కానీ రాజ్యసభలో తనకు బలంతో అప్పట్లో ఉన్న బలంతో కానీ వాళ్ళు కూడా బీజేపీకి మద్దతు ఇస్తూ వచ్చారు. సో ఇప్పుడు ఇద్దరిని వాళ్ళు సమతరం పాటిస్తున్నారు. రేపు ఇద్దరిలో ఎవరైనా అధికారంలోకి వచ్చారనుకో వాళ్ళకి హ్యాపీయే కదా. ఒకవేళ వైఎస్ఆర్సీపీ వచ్చింది అది అధికారంలోకి, ఇప్పుడు పొత్తులోకి వెళ్ళింది అనుకో వైఎస్ఆర్సీపీ రేపు దూరం అవుతుందిగా. అలాగే ఒకవేళ దూరంగా ఉంటూ బీజేపీ జనసేన అధికారంలోకి వచ్చింది అనుకో అప్పుడు వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకోవచ్చుగా. ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు చాలా టఫ్ ఫైట్గా ఉంది. కేంద్రంలో మళ్ళీ బీజేపీయే వస్తుందని టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే పరిస్థితులు కూడా కొంచెం అనుకూలంగా వాళ్ళకి కనిపిస్తుంది. అయోధ్య విషయం జరిగిన తర్వాత ఒకవేళ సెంట్రల్లో కనుక బీజేపీ అధికారంలో కనుక వస్తే ఇక్కడ ఏ పార్టీ వచ్చినా కూడా వాళ్ళతోనే కలిసి ఉంటుంది. కానీ బీజేపీ జనసేన వచ్చినా కూడా బీజేపీతోనే కలిసి ఉండటానికి ముందుకెళ్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఫండ్స్ కావాలి అంటే ఇప్పుడు నిధుల సమస్యలు ఎక్కువగా ఉంది. పోలవరం తీసుకున్నా లేకపోతే మిగతా ప్రాజెక్టుల విషయం, ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయం నిర్మాణం జరగాలన్నా, పవర్కి సంబంధించిన విషయాలు తీసుకోవాలన్నా, లేకపోతే ఇండస్ట్రీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో తీసుకోవాలన్నా, సంక్షేమ పథకాలని అమలు చేయాలన్నా, మిగతా పాలసీలని ఇంప్లిమెంట్ చేయాలన్నా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మెయిన్ కేంద్రం నుంచి వచ్చే నిధులే. ఆ నిధులు కనుక లేకపోతే ఏ పని చేయలేదు. కాబట్టి వాళ్ళు సెంట్రల్లోకి వస్తారు కాబట్టి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రేపు తెలుగుదేశం జనసేన కూడా వాళ్ళకి విరోధం పెట్టుకోదు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ఇండియా కూటమిలో జాయిన్ అయ్యారు అనుకో, ఇండియా కూటమిలో జాయిన్ అయితే ఇప్పుడు వాళ్ళకి అసలు సెంట్రల్ నుంచి వచ్చే సపోర్ట్ అంతా ఆగిపోతుంది. అందుకని వాళ్ళు కూడా ఇప్పుడు తెలుగుదేశం జనసేన కూడా ఆలోచిస్తుంది ఏంటంటే ఇప్పుడు సీట్లు ఇవ్వాలి, మళ్ళీ సీట్లు ఇస్తే వాళ్ళ మీద వ్యతిరేకత వీళ్ళ మీద పడుతుంది. ముఖ్యంగా క్రిస్టియన్స్ ఒకళ్ళు, మైనారిటీస్ ఒకళ్ళు, వీళ్ళు ముస్లిమ్స్ ఒకళ్ళు ఆ పార్టీకి దూరం అవుతారు బీజేపీతో పొత్తు పెట్టుకుంటారు. అది చాలా మేజర్ దెబ్బ తగులుతుంది. అందుకని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా చాలా అప్రచాణిక్యుడు. సో ఇటువంటి పరిస్థితుల్లో అసలే తెలుగుదేశం ఈసారి రావాలి అధికారంలోకి. మళ్ళీ లేనిపోయిన తలకాయ నొప్పి ఎందుకు పెట్టుకోవాలని ఆయన కూడా అంతటా ఆగిపోయాడు. పవన్ కళ్యాణ్ మాట కూడా సెంట్రల్లో పెద్ద చెల్లుబాటు అవ్వట్లా. ఆయన తన మాటలో చెప్పుకున్నట్టు
ఎప్పుడైతే ఆయన ఈ మధ్య కొంత ఆయన ఇంపార్టెన్స్ కూడా తగ్గినట్టు కనపడుతుంది. తెలంగాణ ఎన్నికల విషయంలో ఈయన వెళ్ళి పొత్తు పెట్టుకుని బీజేపీతో ఒక 8 సీట్లలో పోటీ చేశాడు. ఆయన ఒక్క సీటు కూడా గెలవాల. దాంతో తెలంగాణలో కూడా యాక్చువల్గా పవన్ కళ్యాణ్ మీద కొంచెం అపనమ్మకం ఏర్పడింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ బేసు అభిమానులు, సినిమా హీరో ఆయన, సినిమాలో ఉన్న నటి అభిమానులు తెలంగాణలో ఎక్కువ. ఆయనకి తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో ఆయనకి చాలా ఎక్కువ. పైగా సెటిలర్స్ కూడా ఎక్కువగా మనకి హైదరాబాద్ దాంట్లో ఉన్నారు. అలా సెటిలర్స్ ఎక్కువగా ఉన్న చోట్లే జనసేన నిలబడినా కూడా ఎక్కడా కూడా నాకు ప్రభావం చూపించలేదు అనేటువంటి ఫీలింగ్ బీజేపీలో ఉంది. కాబట్టి మోడీ కూడా కొంత ఆలోచిస్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ చరిష్మాటిక్ తెలంగాణలో పనిచేయలేదు, మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకు మనకి అనే ఒక భావన కూడా అందులో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఒకటి మహేష్, రాజకీయాల్లో అమిత్ షా కానీ, మోడీ కానీ, లడ్డా కానీ, వీళ్ళు ముగ్గురు కూడా వీళ్ళ ఆలోచన విధానం ఎవరు మన పార్టీకి పనికొస్తారు, ఎవరు మన పార్టీకి ఓట్లు తేగలరు అన్న దాని మీదే వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, వాళ్ళకి ఆ ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు జున్ను ఏంటి అని ఎందుకని పిలిపించారు తెలంగాణలో అమిత్ షా? ఆయనకి పిలిచినప్పుడు ఆయన గౌరవం ఏంటి? బ్రహ్మాండమైన గౌరవం ఇచ్చారు, విందు భోజనం ఏర్పాటు చేశారు. ఎందుకంటే రేపు ఎప్పుడైనా భవిష్యత్తులో జున్ను ఏంటో కనుక తెలంగాణలో ప్రచారం చేస్తే వాళ్ళ పార్టీకి పునరుజ్జీవితం కలుగుతుంది. మరి రజనీకాంత్ గురించి తమిళనాడులో ఎందుకు ప్రయత్నం చేశారు? రజనీకాంత్కి తమిళనాడులో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. కాబట్టి ఆయనకి ఆ రోజు వాళ్ళు ప్రయారిటీ ఇచ్చారు. అదే ప్రయారిటీ పవన్ కళ్యాణ్ కూడా ఇచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఆ ప్రభావం చూపించలేపారు. కాబట్టి వాళ్ళు కూడా ఏంటంటే అవసరానికి ఎవరు పనికొస్తారు, భవిష్యత్తులో మళ్ళీ ఈ కూటమి అధికారంలోకి వస్తే అప్పుడు చూడొచ్చు, అప్పుడు వాళ్ళ సపోర్ట్ తీసుకోవచ్చు, ఎలా మనకే కదా ఉపయోగపడతారు అన్న భావంతో వాళ్ళు ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. నాకు తెలిసి ఇంకా పొత్తు ఇంకా టైం దగ్గర పడిపోయింది. చాలా ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ పొత్తుని మళ్ళీ సీట్లని అంటే గందరగోళమైన పరిస్థితికి వెళ్ళిపోతుంది. అంటే ఆ పొత్తు ఇంకా ఉండదేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. నమస్కారం.